ఫ్రెండ్స్ 15th జూలై నుండి యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ అయితే చేంజ్ అవ్వబోతున్నాయి. సో చాలామంది డౌట్ ఏమిటంటే ఏ ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయా, ఏ వీడియోస్ ఏ ఇమేజెస్ మన వీడియోస్లో యూస్ చేస్తే మన ఛానల్ మానిటైజ్ అవుతుందా లేదా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు. ఈ వీడియోలో మనం ఏ ఛానల్స్ మానిటైజ్ ఎలా అవుతాయి, ఏ కంటెంట్ ఎలా మానిటైజ్ చేసుకోవాలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమేమి చేంజెస్ యూట్యూబ్ తీసుకురాబోతుందో చూద్దాం. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే పెద్ద మొత్తంలో ఒకే రకమైన వీడియోలో తక్కువ టైంలో తయారు చేయడం. ఇలాంటి వీడియోస్లో ఒరిజినాలిటీ తక్కువగా ఉంటుంది. వీడియోకి ఎక్కువ వ్యూస్ రావడం కోసం ఒకే ఫార్మాట్లో మళ్ళీ వీడియోస్ తయారు చేస్తూ ఉంటారు కొంతమంది. సేమ్ వీడియోస్నే కొంచెంగా కట్ చేసి కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ రిపీటెడ్గా కొంతమంది అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. అలాంటి కంటెంట్ అన్నింటినీ యూట్యూబ్ గుర్తించి మానిటైజేషన్ బ్లాక్ చేస్తుంది. ఒకవేళ అలాంటి ఛానల్స్ మానిటైజ్ అయ్యి ఉన్నా కూడా యూట్యూబ్ ఈ అప్డేట్ ద్వారా మెయిన్ టార్గెట్ ఫుల్లీ ఏఐ జనరేటెడ్ వీడియోస్, సింథటిక్ వాయిసెస్, డీప్ ఫేక్స్, ఆటోమేటెడ్ నేరేషన్స్ ఇలాంటివన్నిటిని చెక్ చేయబోతుంది. ఎవరైతే ఎలాంటి ఎడిటింగ్ లేకోకుండా హ్యూమన్ ఇంపాక్ట్ లేకోకుండా ఏ వీడియోస్ తయారు చేస్తున్నారు, డీప్ ఫేక్స్ అలాగే ఏ వాయిసెస్ యూస్ చేస్తున్నారు అలాంటి ఛానల్స్ కూడా మానిటైజ్ అవ్వవు. ఇలాంటి ఏ వీడియోస్ మనం అప్లోడ్ చేసేటప్పుడు మన ఛానల్ మానిటైజ్ కావాలంటే ఎలాంటి హ్యూమన్ ఇంపాక్ట్ ఉండాలంటే, ఒకవేళ మీరు ఏ వీడియోస్ తయారు చేస్తున్నారు, ఏ వీడియోస్ తయారు చేసి మీ ఓన్ వాయిస్ని యూస్ చేయండి. మీ ఓన్ వాయిస్ ద్వారా వాయిస్ ఓవర్ చేయండి. మన వాయిస్ ఓన్ హ్యూమన్ యాక్టివిటీ కాబట్టి మన ఛానల్ అయితే మానిటైజ్ అవుతుంది. అలాగే మీరు ఏ వీడియోస్ తయారు చేస్తున్నారు, ఒకవేళ మీరు వాయిస్ ఓవర్ చేయలేకపోతే మీ ఒరిజినల్ ఫేస్ అయిన వీడియోస్లో షో చేయండి అక్కడక్కడ. అలాగే చాలామంది కాపీ పేస్ట్ వీడియోస్ అయితే తయారు చేస్తుంటారు. అందులో కూడా జస్ట్ కొన్ని చేంజెస్ చేసేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. మీ సొంత వాయిస్ ఓవర్ లేకుండా, మీ సొంత వాయిస్ లేకుండా కాపీ పేస్ట్ చేసినట్లయితే జూలై 15 తర్వాత ఇలాంటి ఒక్క ఛానల్ ముందుగానే మానిటైజ్ అయ్యి ఉంటే ఇలాంటి ఛానల్స్ కూడా డిమానిటైజ్ అయిపోతాయి. ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్లో ఏ వీడియోస్ మనం ఏ క్లిప్స్ యూస్ చేస్తూ ఉన్నట్లయితే అందులో కూడా మనం కొన్ని చేంజెస్ చేయాలి. అందులో కూడా మన హ్యూమన్ క్రియేటివిటీ ఉండాలి. లైక్ ఏదైనా అందులో మీరు ఫిల్టర్ వేయండి, ఆ ఇమేజ్లో అయినా ఫోటోలో అయినా. అలాగే ఏవైనా ఎఫెక్ట్స్ అందులో యాడ్ చేయండి. ఇంకా మనకు 5 రోజులైతే టైం ఉంది. ఇలాంటి ఛానల్స్ ఏ ఛానల్స్ ఏవైతే మీవి ఉన్నాయో మానిటైజ్ అయ్యి ఉన్న మానిటైజేషన్కి కొద్ది రోజుల్లో వెళ్ళనున్నట్లయితే మీరు త్వరగా ఈ 5 రోజుల్లో ఏదైనా మీ ఫేస్ వీడియో షూట్ చేసి మీ వాయిస్ ఓవర్తో వీడియోస్ తయారు చేసి అప్లోడ్ చేసేసుకోండి. ఈ 5 రోజులు మీరు డైలీ వీడియోస్ అయితే కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయండి మీ ఓన్ హ్యూమన్ ఇంపాక్ట్తో. ఎలాగైతే నేను చెప్పాను కదా, మీ ఓన్ వాయిస్ లేదా మీ ఓన్ ఫేస్ షో చూస్తూ వీడియోస్ అయితే తయారు చేయండి.